కాకినాడ శుభం కాపు కళ్యాణ మండపంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డాక్టర్ యేసుదాసు సభ్యులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్, ట్రెజరర్ రంగనాయకులు, వైస్ ప్రెసిడెంట్ మాధవరపు పట్టాభిరామయ్య, సేతు మాధవరావు, గొల్లపల్లి లక్ష్మణరావు, అడ్డాల శ్రీలక్ష్మి, పేపకాయల నానాజీ, ముమ్మిడి సత్యనారాయణ, దామిరెడ్డి శ్రీనివాస్, నూకల బలరాం, దొడ్డిపట్ల అప్పారావు, అడప ప్రకాష్ నాయుడు, బాబీ, సుకుమార్, పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు. 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షల మంది అమరజీవులు అయ్యి ఈ స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగిందని చెప్పి పెద్దలందరూ చెప్తూ ఉంటారు. అదేవిధంగా మరి మన బార్డర్లో ఉన్న వారు అందరికీ కూడా ఈ భారతదేశం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. ఎందుకంటే వారు ప్రాణాన్ని ఈ భారతదేశానికి అంకితం చేస్తూ దేశాన్ని కాపాడిన జవాన్లందరికీ కూడా పేరు పేరున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది దేశానికి ఈ రాష్ట్రాన్ని కాపాడి జవాన్లు బార్డర్లో ఉన్నవాళ్ళు భార్య పిల్లలను వదులుకుని ఈ దేశాన్ని కాపాడటం కోసం అమరజీవులు అయిపోయి మరి వారు యుద్ధానికి సిద్ధం అని భారతీయుడు ఒక్కడే చెప్పగలుగుతాడు. ఈ భారతదేశంలో దేశాన్ని కాపాడటానికి అని చెప్పి ఈ భారతీయుడికి అంత గౌరవం, అంత మర్యాద ఉందని చెప్పి వారు ఒక డిసిప్లైన్ వాతావరణంలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గౌరవాధ్యక్షులు బసవ ప్రభాకర్ వారు కూడా ఈ ప్రాంతాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా మరి జెండా పండుగ చేసుకోవాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే అధ్యక్షులు దాస్ గారు కూడా ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం, ఈ స్వతంత్రం యొక్క ఫలాలు ఏ రకంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో మన జాతికి ఏ రకమైన మరి పదవులు కానీ హోదాలు కానీ రావాలనే అంశం మీద అనేక అంశాల మీద మాట్లాడడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా జెండాని ఎగరవేసుకుని మనకి ఇది అందించిన స్వతంత్ర సమరయోధులందరికీ కూడా ధన్యవాదాలు అర్పించుకోవాలని చెప్పి, అలాగే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉండాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ.